మాఘపురాణం 4వ అధ్యాయం. పులిముఖంతోనున్న గంధర్వుని విచిత్ర చరిత్రను విన్నవించిన వశిష్ఠుల వారు ఇంకను దిలీప మహారాజుతో మాఘమాస విశిష్టత గురించి విన్నవించుతున్నారు. పూర్వము కుత్సుడని పేరుగల సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతడు కర్దమ మహాముని యొక్క కూతుర్ని వివాహమాడాడు. కాలక్రమేణా వారికొక పుత్రుడు కూడా ఉదయించాడు. కుత్సుడు తన కుమారుడికి 5వ ఏడు రాగానే ఉపనయనము చేశాడు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడై పెరగసాగాడు. పెద్దలను గౌరవించుట, మర్యాద, మన్నన, విద్యాభ్యాసం పట్ల అమిత శ్రద్ధ, నీతి నియమాలు పాటించుట, దైవభక్తి మున్నగు సుగుణాలను కలిగి దైవకార్యములను నెరవేర్చుతూ సకల శాస్త్ర పారంగతుడయ్యాడు. కొంతకాలానికి ఆ బ్రాహ్మణునికి యుక్త వయస్సు వచ్చింది. అతనికి దేశాటనకు పోవాలననే కోరిక ఏర్పడింది. యువకుడైన బ్రాహ్మణ బాలుడు వెంటనే దేశాటనకు తీర్థయాత్రలకు బయలుదేరాడు. అతడు అనేక పుణ్యక్షేత్రములను సందర్శించుతూ సిద్ధులను, యోగి పుంగవులను సేవించుతూ మాఘమాస సమయమునకు కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు. ఆహా, నా పుణ్యభాగ్యం ఏమని చెప్పెదను! ఈ మాఘమాస కాలంలో నాకు కావేరీ నది స్నాన పుణ్యం లభించింది. నేనెంతయో అదృష్టవంతుణ్ణి. మాఘమాసమంతయు ఇక్కడే ఉండి నిత్యం కావేరీ నది స్నానం చేస్తూ అధిక పుణ్యఫలమును సంపాదించెదను అని మనసులో స్థిరపరచుకొని అక్కడే ఒక ఆశ్రమం నిర్మించుకొని నిత్యం కావేరీ నదిలో స్నానం చేస్తూ విష్ణు పూజలు చేస్తూ భగవద్భక్తితో కాలం గడపసాగాడు. ఆ విప్రకుమారుడు అలా 3 సంవత్సరములు అక్కడే ఉండి మాఘమాస అధిక పుణ్యఫలమును సంపాదించాడు. తర్వాత సమస్త కోరికలను నెరవేర్చుటకు అక్కడే ఉన్న ఒక పర్వతంపై ఘోర తపస్సు చేయసాగాడు. తదేక దీక్షతోనూ అధిక నిష్ఠతోనూ నిర్మల మనసుతో ఘోర తపమాచరించుచున్న ఆ విప్రకుమారునికి అనతి కాలంలోని ఆ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. వత్సా లెమ్ము, నీ భక్తికి మెచ్చితిని, నీకేం వరం కావాలో కోరుకో అని అన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు. కన్నులు తెరిచిన ఆ విప్రకుమారునికి ఎదురుగా అమిత తేజోమయ శక్తి స్వరూపుడు, శంఖచక్ర గదాధరుడు, కోటి సూర్య ప్రకాశుడైన ఆ శ్రీహరి కనిపించాడు. అమితానంద భరితుడైన శ్రీహరికి సాష్టాంగ ప్రణామములొనరించి చేతులు జోడించి పలు విధములుగా శ్రీహరిని కొనియాడినాడు. తనను అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తికి సంతసించి శ్రీహరి అతనితో ఇలా పలికాడు. ఓ బ్రాహ్మణ బాలక, నీవు నీ అఖండ భక్తి శ్రద్ధలతో నన్ను వేణోల కొనియాడి సంతుష్టుణ్ణి చేసితివి. అదెలానగా, నీవు మాఘమాసమందు అనేక పర్యాయములు విడవకుండా నిత్యము నదీ స్నానం చేయుటచే తపశ్శాలురకు కూడా లభ్యం కాని అమిత మాఘమాస పుణ్యఫలమును సంపాదించితివి. మాఘమాస నదీ స్నాన ప్రభావంచే నాకు నీపై ఎనలేని ప్రేమానురాగాలు కలిగాయి. కావున ఓ విప్రబాలక, నీకేం కావాలో కోరుకొనుము, నీ అభిష్టము నెరవేరుగాక అంటూ ఆ శ్రీమన్నారాయణుడు ఆ విప్రబాలుణ్ణి దీవించాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ప్రత్యక్షమై పలికిన పలుకులకు విప్రబాలుడు ఎంతో సంతోషించి, ప్రభు, సర్వజగద్రక్షక, శ్రీమన్నారాయణ, ఆపద్బాంధవ, అనాథరక్షక, సర్వాంతర్యామి, శ్రీహరి, నమోస్తు నమోస్తు. నీ దివ్యమంగళ విగ్రహమును కనినంతని నా జన్మ తరించినది. నీ దర్శన భాగ్యం తప్ప నాకింకే కోరికలు లేవు. ఏ భగవంతుణ్ణి కనులారా దర్శించి తరించుదామని అనుకుంటారో నాకది మాఘమాస నదీ స్నాన మహిమ వలన లభించినది. వేల కొలది సంవత్సరములు నీ దర్శన భాగ్యంకై ఘోర తపస్సు చేసినను లభించనిది కేవలం మాఘమాసమందలి నదీ స్నానం వలన లభించినది. నీ దర్శన భాగ్యం ఇప్పించి నన్ను ధన్యుణ్ణి చేసితివి. నిన్ను వీక్షించుట తప్ప నాకింకేం కోరికలు లేవు తండ్రి. కాని మీ యొక్క ఈ దివ్యమంగళ స్వరూపము ఇక్కడ సర్వకాలములయందు భక్తజనులకు లభ్యమయ్యేటట్లుగా చెయ్యమని కోరుతున్నాను తండ్రి అని అన్నాడు. శ్రీహరి అలాగేనని సమ్మతించి నాటి నుండి ఆ స్థలమందు భక్తకోటికి దర్శనమిస్తూ ఉండిపోయాడు. భక్తుడగు ఆ విప్రకుమారుడు సంతోషించి మరొక్కమారు మనఃపూర్వకంగా శ్రీహరికి నమస్కరించి తన తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు బయలుదేరాడు.
చాలా రోజులకు ఇంటికి వచ్చిన బాలుణ్ణి చూసి ఆ వృద్ధ బ్రాహ్మణ దంపతులు మిక్కిలి సంతోషించారు.